ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఏపీ రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ రైతు భరోసా పేమెంట్ అందరికీ అందిపోయాయి. ఎకరానికి 7,500 అని చెప్పేసి అది కాదండి, మొత్తానికి ఎకరాలకి 5,000 రూపాయలు మాత్రమే అందించగలిగారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అండ్ కర్నూలు కడప డిస్టిక్లో ఆల్రెడీ అంటే మామూలుగా ప్రోగ్రామ్ వేసి కూడా అక్కడ ప్లాన్ వేసి మొత్తానికి అందరికీ రైతు భరోసా పేమెంట్ అయితే అందాయి. మొత్తానికి పీఎం కిసాన్ కలిపి అక్కడ 7,500 అని చెప్పారు. అయితే మొత్తానికి ఈ వీడియోలో కంప్లీట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు ఏదైనా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ప్లానింగ్ వేసిందా, ఇది సాధ్యమేనా, ఒకవేళ రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల వరకు రుణమాఫీ చేయొచ్చు, 1,00,000 వరకు చేస్తే చాలు, అది కూడా జగన్ సర్కార్ వల్ల సాధ్యమా కాదా, ఆ పాయింట్ ఆఫ్ వేలో ఆ డీటెయిల్స్ అన్ని మనకి బిగ్ అప్డేట్ వచ్చింది. కాబట్టి మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నారా లేదా అనేటువంటి పాయింట్లో అప్డేట్ వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకుందామండి. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ సర్కార్ ఆల్రెడీ ప్రతిష్టాత్మకంగా చాలా రకాల స్కీమ్స్ని రైతు భరోసా కావచ్చు, అండ్ రైతు దీవెన కావచ్చు, అండ్ విద్యా దీవెన కావచ్చు, అండ్ రైతులకు సంబంధించి చాలా రకాల స్కీమ్స్తో పాటు అండ్ పెన్షన్ పాలసీలు కావచ్చు, రకరకాల స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ ప్రభుత్వం అని చెప్పాలి. ప్రజెంట్ అది ఫామ్లో కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ మరి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా అప్డేట్ మీరు చెప్పాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండదు, నెక్స్ట్ రాదు అని చెప్పేసి, ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే తర్వాత పాయింట్. నేను ప్రభుత్వం ఉద్దేశించి మాట్లాడడం లేదు, మొత్తానికి రైతుల గురించి ఈ వీడియోలో రుణమాఫీకి సంబంధించి అప్డేట్. మొత్తానికి జగన్ సర్కార్ కూడా ఏపీ సర్కార్ కూడా రైతు రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉందండి. ఓకే, ఎవరైతే అర్హులుండి లబ్ధిదారుల జాబితా 1,00,000 రూపాయల ఉన్నటువంటి లోన్స్, క్రాప్ లోన్స్, ముఖ్యంగా వ్యవసాయ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాఫీ చేయాలని చెప్పేసి, అది కూడా ఎప్పుడప్పుడో కాదు, ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్, ఎన్నికల కోడ్ అండని సన్నాయి మోగక ముందే ఆల్రెడీ రుణమాఫీ చేయబోతున్నారు తప్పకుండానండి. అయితే ఇది 2 ఎకరాలకు వర్తిస్తుందా, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు వర్తిస్తుందా, అవన్నీ చూడకుండా కనీసం బ్యాంకులో 1,00,000 లోపు రుణం తీసుకున్నటువంటి వాళ్ళకి వర్తిస్తుందా, మరి ఎలా సాధ్యం, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూడాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డౌట్స్ వస్తాయండి. మొత్తానికి ఏపీ రుణమాఫీ అప్డేట్స్ అనేటువంటి లింక్ మీకు వీడియో కింద అప్డేట్ ఇచ్చానని, వన్స్ మీరు లింక్ కనుక చూస్తే మీకు వ్యవసాయ అధికారుల యొక్క లింక్ అంటే టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. అండ్ ఆటోమేటిక్గా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ మండలాల వారీగా డిస్ట్రిక్ట్ వైజ్గా నంబర్స్ అన్నీ కూడా రైతులకు అందే విధంగా, అండ్ ఆ మొబైల్స్ అన్నీ కూడా మోగే విధంగా, వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చే విధంగా అందరి ఒక నంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానని. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన అది త్వరలో చేయబోతున్నారు. మొత్తానికి 1,00,000 వరకు రుణాలు ఉన్నటువంటి రైతులకు మేలు చేకూరబోతుంది. అది ఏ తేదీన ఎప్పుడు అనేది ఒక 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన మాత్రం చేయబోతున్నారు. ఇది మాత్రం అక్షరాల నిజమండి. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేసి తెలియజేయండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.